మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ముందుగా ఈ విషయాన్ని చెబుతూనే మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మందు అంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సంప్రదాయం అంటూ రీసెంట్గా వచ్చిన ఓ ఫిల్మ్లోని డైలాగ్ని కొంచెం మార్చి చెబుతున్నారు తెలంగాణ వాసులు. బియర్ అంటే మాకు ఇష్టం కాదు, బియర్ అంటే మేము అలవాటు పడిన సాంప్రదాయం అనేలా చేస్తున్నారంటూ అఫీషియల్ లెక్కలు చెప్తున్నాయి. న్యూ ఇయర్ అంటే పార్టీల్లో మద్యం ఏరులై పారుతోంది అనేలా రచ్చ చేసే యువత ఈసారి ఇంకెంత చేస్తారు అని సర్వత్రా చర్చ జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో బీర్ సేల్స్ హైలో ఉంటే ఆంధ్రాలో హార్డ్ లిక్కర్ ఆధిపత్యం చెలాయిస్తోందని తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఐటీ ఇండస్ట్రీ, యువ జనాభాను పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ తెలంగాణలో బీర్ సేల్స్ని అగ్రగామిగా ఉంచుతున్నాయని చెప్తున్నారు. అలానే ఉత్తర తెలంగాణలోని వేడి వాతావరణం కూడా చల్లటి బీర్ను సేవించేలా చేస్తోందని భావిస్తున్నారు. బియర్ను బ్రూవరీలలో తయారు చేస్తే మద్యం డిస్టిలరీల నుంచి వస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 6 బ్రూవరీలు ఉండగా ఇవి గరిష్టంగా 7 మిలియన్ల బీర్ కేసులను ఇస్తాయని అంటున్నారు. బ్రూవరీలు ప్రతిరోజు 16 గంటల పాటు 2 షిఫ్టులలో పనిచేస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల బీర్ అందుబాటులో ఉన్నాయి. బాటిల్ బీర్, డ్రాఫ్ట్ బీర్. బాటిల్ బీర్ విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. అయితే గ్లాసుల్లో అందించే డ్రాఫ్ట్ బీర్ హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. బీర్ సహజంగా 5% ఆల్కహాల్ను కలిగి ఉంటుంది. 4.5% వరకు ఆల్కహాల్ లాగర్ బీర్గా, 5 to 6% ప్రీమియం బీర్గా, 6 to 7.5% స్ట్రాంగ్ బీర్గా వర్గీకరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య 400 రెట్లు పెరిగిందని గణాంకాల్లో స్పష్టమవుతోంది. రాష్ట్రంలో రోజువారీ మద్యం విక్రయాలు 110 కోట్ల నుండి కోట్ల వరకు ఉన్నాయని తెలుస్తోంది.